అండి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ పఫ్ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక 6 కోడిగుడ్లను ఇలా ఉడకబెట్టి తీసుకున్నాను ముందుగానే. అలాగే ఒక కప్పున్నర వరకు మైదా పిండి తీసుకున్నాను. ఇవి గోధుమ పిండితో కూడా చేయొచ్చు, కానీ నేను మైదా పిండితో చేస్తున్నాను, అచ్చం బయట కొన్నట్టే రావాలని. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన ఎగ్స్ని పక్కన పెట్టుకొని ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలోకి ఒక చిటికెడంతా సాల్ట్, అలాగే జస్ట్ ఒక చిటికెడు కంటే కూడా కొంచెం తక్కువ, ఒక పించ్ వంట సోడా, అలాగే ఆయిల్ వేస్తున్నాను. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఈ గిన్నెతో వేసుకున్నాను అంటే ఒక పావు కప్పు అనుకోండి, పావు కప్పు వరకు ఉంటుంది. మనం వేసుకున్న ఈ ఉప్పు, సోడా, ఆయిల్ ఇవన్నీ పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి. ఆయిల్ అవన్నీ పిండికి ఇలా బాగా పట్టాలి, ఇలా ముద్ద అవ్వాలన్నమాట పిండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఒకేసారి వాటర్ ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా. ఇప్పుడు ఈ పిండికి మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కోసం ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, ఒక అర టీ స్పూన్ అంతా జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగనివ్వాలి. జీలకర్ర వేగింది, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిటికెడంతా పసుపు, పావు టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా సాల్ట్, కారం, నేను పావు టీ స్పూనే వేసాను కారం, మీరు తినగలిగినంత వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి, పావు టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోవచ్చు, నేను వేయలేదు. పచ్చిమిర్చి ముక్కలు వస్తే మా పిల్లలు తినరు, అందుకే నేను వేయలేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతలోపు ఎగ్స్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసి పొట్టు తీసి ఇలా కట్ చేసి తీసుకున్నాను, ఒక 3 ఎగ్స్ని. అలాగే ఒక 2 స్పూన్ల మైదా పిండిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా లిక్విడ్ లాగా, ఇలా బ్యాటర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం ఇలా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, వీటిని ముద్దలుగా చేసుకోవాలి. ఎన్ని ముద్దలు అయితే అన్ని ముద్దలు. నాకైతే ఈ సైజు 6 ముద్దలు అయినవి. వీటిని ఫ్లోర్ పైన ఈ కుకింగ్ బండ ఉంటుంది కదా, వంట బండ, దానిపైన నీట్గా శుభ్రం చేసుకొని ఇలా కాస్త పొడి పిండిని వేసుకొని ఒక్కొక్క ముద్దను తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా వీలైనంత సన్నగా చపాతీలాగా తాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకొని ఇవన్నీ ఇలాగే చపాతీలాగా చేసుకోవాలి. ఇలా మనం చపాతీలన్నీ ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా లిక్విడ్ చేసి పెట్టుకున్నాం కదా, మైదా పిండి, ఆయిల్ వేసి ఆ లిక్విడ్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చపాతీ మొత్తానికి ఈ ఆయిల్ మొత్తం పట్టియాలి. ఇది మొత్తం ఆయిల్ పిండి స్ప్రెడ్ చేసినాక ఇంకో చపాతీని దీనిపైన వేసుకోవాలి. సేమ్ ఇదంతా ఇట్లా వేసుకున్న తర్వాత దీనిపైన కూడా సేమ్ ప్రాసెస్, ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ మనం చేసుకున్న చపాతీలన్నీ అయిపోయే వరకు అన్నిటిపైన ఇట్లానే వేసుకుంటూ ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి.
ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న షీట్స్ని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క షీట్ తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కర్రీని మిడిల్లోకి పెట్టుకోవాలి. ఈ కర్రీ పైన హాఫ్ ఎగ్ని ఇలా పెట్టేసుకొని పైనది ఫస్ట్ లేయర్ ఒకటి ఇలా తీసుకోవాలి. ఫస్ట్ లేయర్తోని ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ లేయర్తో ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఈజీగానే వస్తుంది ఫస్ట్ లేయర్, మనం లైట్గానే ప్రెస్ చేసుకున్నాం కదా. అలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రాపర్గా ఒకసారి ఇలా ఒత్తేసుకోవాలి ఊడిపోకుండా. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా క్లోజ్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలాగే పఫ్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వద్దు, కాస్త గోరువెచ్చగా అవ్వాలి. కాస్త వేడెక్కిన తర్వాత ఈ పఫ్స్ని వేసుకోవాలి. ఆయిల్ ఇలా కొద్దిగా వేడెక్కిన తర్వాత పఫ్స్ ఆయిల్లో వేసుకోవాలి. నిదానంగా కాల్చుకోవాలి. హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టుకోవద్దు. ఎంత నిదానంగా కాల్చుకుంటే అంత క్రిస్పీగా కాలుతాయి. ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయ్యే వరకు మంటను సిమ్లోనే పెట్టుకోవాలి. లేయర్స్ అన్నీ క్రిస్పీగా కాలాలంటే ఎంత నిదానంగా కాల్చుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి నిదానంగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ లేయర్తో కర్రీని ప్రాపర్గా క్లోజ్ చేసుకుంటే అది ఊడిపోదు, ఆయిల్లోకి రాదు. చూసారు కదా, ఇలా క్రిస్పీగా చక్కగా కాలాయి. వీటిని తీసి వేరొక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా కుక్ అయినాయి. మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. మొత్తానికి ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే, అచ్చం బేకరీ స్టైల్లో. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మా ఇంట్లో అయితే బేకరీ లాంటి స్మెల్ నిండిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా హెల్తీగా చాలా అంటే చాలా టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా రుచిగా ఉంటాయి. అసలు బయట కొనరు, ఒక్కసారి ఇంట్లో చేయండి. కాస్త ఎఫర్ట్ పెట్టాలి, కొద్దిగా కష్టం అవుతుంది, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, అసలు ప్రాబ్లం అవ్వదు. మరొక మంచి హెల్తీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.